ఎలక్షన్ అయిపోయింది, ఇంకా పాత ఎమ్మెల్యే గురించి చర్చ. మరి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు ఫండ్స్ రాలే, ఇప్పుడు ఫండ్స్ రాలే, ఎందుకు వస్తలేవు అని? అప్పుడు ఎందుకు అప్పుడు వస్తుందని అనుకున్నాం, రాలేదు అది చెప్పిన. అయితే మీరు ఓపిక పట్టాలి కదా, దానికి ఎందుకు ఆగమవుతున్నారు? మీరు ఆగపడుతున్నారు, మేము ఆగపడుతున్నాం. మాట్లాడుతున్నాను, మాట్లాడే పద్ధతి నేర్చుకోను, మాట్లాడే పద్ధతి నేర్చుకో. ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. మేము మాట్లాడుతున్నాం కదా, మీరు బడ్జెట్ గురించి మాట్లాడారా? మీరు సమస్యల గురించి మాట్లాడారా? ఫండ్ల గురించి మాట్లాడలేదా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఫండ్స్ గురించి మాట్లాడలేదా? మీరు బడ్జెట్ గురించే మాట్లాడినా? మీరు తీసినా నేను తీసినా ఏం తమాషా చేస్తున్నావా? మొత్తం మీకు వాడుకొస్తే ఎక్కువ మాట్లాడకు. ఏం తమాషా చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నా? వ్యక్తిగతంగా ఎవరు స్టార్ట్ చేసిర్రు వ్యక్తిగతంగా? చర్చకైనా రెడీ, దేనికైనా రెడీ, ప్రజల కోసం పని చేసుకోవాలి. మేము భయపడాలి కాదు. ఎక్కువ తప్ప డోర్ వేసిందనుకో వేరే విధంగా ఉంటుంది. అప్పుడు అభివృద్ధి అడ్డుకోవాలని చెప్పి పంపిస్తూ ఉన్నారు. పైసల కమ్ముడు కూడా మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడకు. మేము టిఆర్ఎస్ పార్టీల టికెట్ డిక్లేర్ అయినాక ఫండ్ టికెట్ ఈ రోజు డెవలప్మెంట్ అనుకోని పైసల కష్టపడి వేరే పార్టీలో పోయినప్పుడు వీళ్ళు కూడా ఏం మాట్లాడతారా? పైసల కమ్ముడు పోయిన వీళ్ళు కూడా ఏం మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడే పద్ధతి నేర్చుకోను. టీఆర్ఎస్ పంపించిన నేను టీఆర్ఎస్ చెప్పినా వదిలేమని డెవలప్మెంట్ అనుకుంటున్నావు కదా. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు కదా. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు. మెదక్ ప్రజలకు వ్యతిరేకంగా పోతున్నావు కదా. ఆయన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాయి కదా. పైసల కమ్ముడు పోయిన వాళ్ళు నా ముందు మాట్లాడుతున్నాయి కదా. అదే నా ముందు ఏదో వయసు పెద్దలను గౌరవిస్తా ఉన్నాం. వయసు పెద్దలను గౌరవిస్తున్నాము. వయసు పెద్దలను గౌరవిస్తున్నాము. ఆ గౌరవం